పార్టీ విడిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న కేసుపై మళ్లీ కొత్తగా ఫిర్యాదు చేశారని అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారమే ఆనాడు బీఆర్ఎస్లో చేరామని అన్నారు. రాజస్థాన్ బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదా, తమ శాసనసభ పక్షాన్ని విలీనం చేయలేదని ప్రశ్నించారు. గోవాలో సైతం కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారని, అది రేవంత్ రెడ్డికి తప్పుగా కనిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీకి రాజీనామా చేసి ఆ లేఖను స్పీకర్కు ఇవ్వకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్ మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బి టీమ్ గా మారింది. అత్యున్నత న్యాయస్థానంలో ఆల్రెడీ కోర్టులో కేసేసి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీలో విలీనమైన దాని మీద కేసేసి మళ్ళీ ఈ రోజు మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ స్థాయిని మరింత దిగజారుస్తున్నారు. చాలా రోజుల క్రితమే కోర్టులో కేసేసి కోర్టులో కేసు నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు నీతులు చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గత 60 సంవత్సరాల్లో ఎన్నో పార్టీలను విలీనం చేసుకుంది, ఎంతో మంది పార్టీలలో చేర్చుకున్నది, తద్వారా ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టింది. ఈ రోజు ఆర్టికల్ 10 షెడ్యూల్ 4 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచిన ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారం మేము చేరిస్తే మా మీద ఆరోపణలు చేస్తుంది. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా.